హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగా చదువుతున్నారు కదా? సో అయితే మనం ఆల్రెడీ మ్యాథ్స్ మీద కొన్ని క్వశ్చన్లు అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఓన్లీ మ్యాథ్స్ అని పెట్టాను కదండి. సిరీస్ అనేది బాగుంటుంది. మ్యాథ్స్ భయం ఎవరికైతే ఉంటుందో ఆ భయం అంతా పోతుందండి వీడియోస్ చూస్తే. ఎందుకంటే ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అయితే ముందు క్వశ్చన్ వరకు ఆఫ్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి. అందులో కొన్ని సబ్జెక్ట్ చెప్పాను నేను. సో అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దాం క్లాస్ని. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఎక్స్ అని అడుగుతున్నాడండి. ప్యారలోగ్రామ్ ఇచ్చాడు, మీకు బొమ్మను చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ప్రింటింగ్ సరిగ్గా పడలేదని బొమ్మ నేను మళ్ళీ వేసాను ఇక్కడ. సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఏసీ వాల్యూ, ఓబీ వాల్యూ, ఓసీ వాల్యూ, ఓడి వాల్యూ, ఓఏ వాల్యూ ఇచ్చాడు. మధ్యలో మిడిల్ పాయింట్ ఓ అని ఇచ్చాడు. సో ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చాలా ఈజీ అండి. యాక్చువల్గా ఎప్పుడైనా ప్యారలోగ్రామ్లోని ఏవైనా రెండు లైన్లు డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అయినప్పుడు ఇది ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ అంటే ఏంటండి? ఏసీ అంటే ఏంటి? ఏఓ ప్లస్ ఓసీఏ కదా. ఎలా అనుకున్నా పర్లేదు, ఓఏ ప్లస్ ఓసీఏ కదా. ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయండి. ఏసీ అనేది మొత్తంలోని రెండు భాగాలు మనం తీసుకుంటే ఇది ఎంత డిస్టెన్స్ ఉందో ఇది కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. అంటే నేను ఏమని రాసుకోవచ్చు, ఓఏ ఈక్వల్ టు ఓసీ అని రాసుకోవచ్చు కదా. అలాగే ఇది కూడా సేమ్, ఓబీ ఈక్వల్ టు ఓడి అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఓఏ అంటే అక్కడ వాడు ఇచ్చేసాడు ఎంత, x+3 ఈక్వల్ టు ఓసీ అంటే ఎంత, 2x + y ఇచ్చాడు. ఎక్స్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, ఎక్స్ మిగులుతుంది, వై ఏమవుతుంది, +y ఉంటుంది, మనకి 3 వస్తుంది. అంతేనా? సో అది మాట. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అలాగే ఓబీ అంటే ఎంత ఇచ్చాడు, y+2 ఇచ్చాడు. ఓడి అంటే ఎంత ఇచ్చాడు, 3y ఇచ్చాడు. సో ఇక్కడ మనకి y అటువైపు వెళ్తే 2y అవుతుంది. 2y ఈక్వల్ టు 2 అంటే 2కి క్యాన్సిల్ అయిపోయి y ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు y వచ్చిన 1 ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, x ఈక్వల్ 2a కదా అవుతుంది. y 1 అంటే 3లో నుంచి 1 తీస్తే 2. అంటే ఇప్పుడు నీకు x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు, కానీ వాడు అడిగింది ఏంటి, x వాల్యూ ఎంత, 2. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలన్నమాట. సింపుల్ అండి. ఎప్పుడైనా డయాగ్నల్స్ అనేవి కూడా, ఇప్పుడు రెక్టాంగులర్ ఉంది, రెక్టాంగులర్లోని మనం చూసినట్లయితే డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ విల్ బీ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్, ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ద డివిజన్. అంటే డివిజన్ ఉన్న ప్లేస్లో ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉన్న ప్లేస్లో డివిజన్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉన్న ప్లేస్లో డివిజన్ పెట్టాలి. ఇది డివిజన్ అండి ఇది. అలాగే మైనస్ ఉన్న ప్లేస్లో ఇది ఇంటూ పెట్టాలి. మైనస్ ఉన్న ప్లేస్లో ఇంటూ పెట్టాలి, ఇంటూ ఉన్న ప్లేస్లో మైనస్ పెట్టాలి. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సరేండి, అయితే మనం ఈ క్వశ్చన్ని చేంజ్ చేద్దాం. ఓకేనా, 100 ఇంటూ అంటే మైనస్ పెట్టాలి, 121 ప్లస్ ఉంది కాబట్టి డివైడెడ్ పెట్టాలి. ఇంకా మైండ్లో ఉండిపోవాలన్నమాట మీకు. ఓకేనా, మైనస్ ఉన్న చోట ఇంటూ పెట్టాలి, డివైడెడ్ ఉన్న చోట ప్లస్ పెట్టాలి. 24 మైనస్ ఉన్న చోట ఇంటూ పెట్టాలి. 8 అక్కడ ఇంటూ ఉన్నది కాబట్టి -33 -99. ఓకే, ప్లస్ ఉన్న చోట డివైడెడ్ పెట్టాలి 17. అంతేనా? సారీ, డివైడెడ్ ఉంది ప్లస్ పెట్టాలి, డివైడెడ్ ఉంది ప్లస్ పెట్టాలి. ఓకే, ఈక్వేషన్ అయితే రెడీ అయిపోయింది. మరి క్యాన్సిలేషన్ చేసేయండి. ఇది 11 1s 11 11s, అంతేనా? 11 × 7 ఎంత అవుతుంది, 77 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడ్ మాస్ అంటే డివిజన్ ముందు చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, తర్వాత ఎడిషను సబ్ట్రాక్షను, ఆ విధంగా చేసుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు 24 ఉంటే 8 అంటే ఏంటి, 8 2s 16, 160 160 ప్లస్ 32 ఎంత, 192. అంటే 192 -33 -99 +17. ఓకేనా, ఇక్కడ 100 అవుట్ ఉంది కదా, 100. ప్లస్లు కలిపియండి. ప్లస్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్లస్లు మీరు చూసినట్లయితే ఇక్కడ ప్లస్ 192 ఉంది, ఇది 100 ఉంది. ఓకేనా, ఇది ఒక 17 ఉంది. 192 + 17 ఎంత అవుతుంది, 200 207 209. ఇది ఒక 100 అంటే 309. 309 మైనస్లు కలిపితే 77 33 70 30 100 107 110. 110 ప్లస్ ఇది ఒక 90 200 209 అంటే 209. 309లో 209 తీస్తే 100. చూడండి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో అదనమాట. చూసారా, ఓన్లీ ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, డివిజను నేను ఎన్నోసార్లు చెప్పాను వినాలి వినాలి అని. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, 6, 8, 39 అండ్ ఎక్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఫోర్త్ ప్రపోర్షన్ అడిగితే ఇచ్చిన 3 వాల్యూస్ని ఏబీసీ అనుకోండి. ఏబిఎస్సి అనుకొని ఫార్ములా ఉంటుంది, బి ఇంటూ సి బై ఏ. ఇదే అనుకుంటా, ఇదే. బి అంటే 18, సి అంటే 39 డివైడెడ్ బై ఏ అంటే 6. క్యాన్సిలేషన్ చేయండి. 6 1s are 6 3s are 3 3s are 9, 90 ప్లస్ 3 9s are 27, 90 ప్లస్ 27 ఎంత అవుతుంది, 117 అవుతుంది. ఓకేనా, అలా మైండ్ క్యాలిక్యులేషన్ చేసేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఆల్రెడీ ఇది సాల్వ్ చేశానండి. ఇక్కడ మనకి క్వశ్చన్ని నేను రీల్ చేశాను అన్నమాట ఈ క్వశ్చను. సో అది ఆ పీడిఎఫ్లో మనకు అలా ఉండిపోయింది. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, లేదంటే ఓ పని చేద్దాం, మీకు సరిపేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, సో లేదంటే ఇది రీల్ చేశాను ఆల్రెడీ ఈ క్వశ్చను. సో ఆ రీల్నైనా చూసినా మీరు సరిపోతుంది. సో రీల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అది. ఓకే, సో ఏమంటున్నాడు క్వశ్చను, సింపుల్ అండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 11 ఇచ్చాడు. ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 42 అని ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి, సింపుల్ ఫార్ములా. ఎక్స్ సేమ్ మీకు ఇద్దరిలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటో మీకు తెలిస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సింపుల్ ఫార్ములా అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇక్కడ 2ని కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ zx వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ ఈ వాల్యూ వాడు అడిగాడు, ఈ వాల్యూ వాడు ఇచ్చేసాడు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 11 స్క్వేర్ అంటే 121. ఓకే, సో ఇది ఎంతో తెలుసు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంతో మీకు తెలుసు, 42 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది, 84 వస్తుంది. 84 ఇటు వస్తే ఏమవుతుంది, -84 అవుతుంది. ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా, 121లో నుంచి 84 తీస్తే ఎంత, 37. సో యువర్ ఆప్షన్ ఈజ్ 1. సో అది మాట. ఆల్రెడీ రీల్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ నేను కూడా అందుకేనండి ఇన్స్టాగ్రామ్లో మీరు చూడండి, రైల్వేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్ అనేవి నేను రీల్స్ రూపంలో పెడుతున్నాను అనమాట. కావాలంటే మీరు అక్కడ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే చార్ట్ ఇచ్చాడండి. సో ఒక ప్రొడక్షన్ ఇచ్చేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ, ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ 2012 to 2016 స్టడీ ద చార్ట్ అంటున్నాడు అనమాట. అయితే క్వశ్చన్ ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేయొద్దండి. క్వశ్చన్ ఏం అడిగాడు ముందు గమనించి ఆ తర్వాత చార్ట్ చూద్దాం. వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2015 to 2016 అంటున్నాడు అనమాట. 2015లో ఎంత ఉందండి ప్రొడక్షను, 12.6 ఉంది. ఓకే, సో 2016లో ఎంత ఉందండి, 18.9 ఉంది. సో వాడు ఏమడిగాడు, పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. ఓకేనా, ఎంత ఇంక్రీజ్ అయిందంటే అక్కడి నుంచి అక్కడికి 18లో 12 తీస్తే ఎంత, 6, 9లో నుంచి 6 తీస్తే 3 అంటే 6.3 డివైడెడ్ బై ఎంత, దేని మీద ఇంక్రీజ్ అయింది, 12.6 మీద ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది 1 డెసిమల్ తర్వాత ఉంది, ఇది 1 డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ చేసండి. పాయింట్తో పని ఏం లేదు మనకి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 7 9s are 63 కదా, 7 1s are 7, 7 8s are 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 9 1s are 9 2s are 2 1s are 2 50s are. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ని ఇలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామండి. క్వశ్చన్ ఏమంటున్నాడు, పీ అండ్ క్యూ అలోన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days and 12 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ క్యూ. సబ్జెక్ట్ పరంగా వెళ్తే ఒకలా వస్తుంది, షార్ట్ ప్రకారంగా వెళ్తే ఒకలా వస్తుందండి. సో రెండు చెప్దాం ఒకసారి. మనం ఏం చేద్దామంటే, పీ ఒక్కడే ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు, 9 రోజుల్లో పనిచేస్తాడు. క్యూ ఒక్కడే ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు, 12 రోజుల్లో పనిచేస్తాడు. సో ఇప్పుడు ఇద్దరు టోటల్గా పని ఎంత అవుతుంది, 9కి 12కి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఎంత, 36. సో 36 కాబట్టి ఇక్కడ 9లో ఎంతలో పోతుంది, ఇక్కడ 9 4s are అంటే ఇది ఎఫిషియన్సీ అన్నమాట. ఓకేనా, సో అలాగే
క్యూ ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది, 3 ఉంటుంది. అంటే పీ యొక్క ఎఫిషియన్సీ 4 అయితే క్యూ యొక్క ఎఫిషియన్సీ 3 మాట. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఆల్టర్నేటివ్ డేస్ ఎవరితో స్టార్ట్ అయింది, క్యూ అనేవాడు స్టార్ట్ చేశాడనమాట. అంటే ఫస్ట్ క్యూ స్టార్ట్ చేస్తే అలాగా మొత్తం ఎన్ని డేసు, టోటల్ వర్క్ వచ్చేసరికి ఎన్ని డేసు, 36 డేస్. అంటే 36 కంప్లీట్ అవ్వాలన్నమాట. ఎఫిషియన్సీ మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. అంటే క్యూ ఫస్ట్ రోజు మొదలెట్టాడు. అంటే 2 రోజు ఎవడొస్తాడు, పీ వస్తాడు 4, మళ్ళీ ఎవడొస్తాడు, క్యూ వస్తాడు 3, తర్వాత మళ్ళీ పీ వస్తాడు 4, మళ్ళీ తర్వాత క్యూ వస్తాడు 3. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు 36 రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలాగ వెళ్ళిపోతే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మొత్తం అంటే మీరు ఎలా రాసుకోవాలంటే పీ క్యూ పీ క్యూ అలా రాసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా. ఇలా రాసుకుంటే మీరు ఇలా లెక్కెట్టుకున్నారనుకోండి, టైం ఎక్కువ అవుతుంది, మీకు టైం కన్జ్యూమింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో ఇలా కాకుండా ఇలాగైనా చేయొచ్చు. అంటే ఇది ఒక మెథడ్ మాట, ఈ చెప్తున్నాను నార్మల్గా. లేదు అలా కాదు అనుకుంటే ఇప్పుడు 36 రావాలి నాకు. అందులో పీ 4 అని తెలుసు, క్యూ 5 అని తెలుసు. ఇద్దరు సరి సమానంగా ఒకరి తర్వాత ఒకరు పని చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 రోజులు తీసుకున్నాను అనుకోండి. పీ ఎన్ని రోజులు చేస్తాడు, ఈ 5 రోజుల పని. ఇప్పుడు డే ఉంది, ఒక 5 రోజుల పని తీసుకుంటాం. ఆడు 4 ఎఫిషియన్సీతో చేస్తాడు. 4 5 అంటే 20 రోజులు పూర్తయిపోయింది. ఎవరిది, పీది. పీ 20 రోజులు పని. మరి క్యూ కూడా 5 రోజుల్లో చేయాలి కదా. క్యూ ఎంత, 3. 3 × 5 ఎంత, ఇంకో 5 డేస్, 3 5 15. అంటే మొత్తం కలిపి ఎన్ని రోజులు, సారీ ఇది డే కాదు, ఇది వర్క్. ఇది 20 వర్క్, ఇది 15 వర్క్. మొత్తం ఎంత, 35. అంటే ఎన్ని రోజులు పట్టింది 35 వర్క్ చేయడానికి, 10 రోజులు పట్టింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రాసింది 35. కాకపోతే ఈవెన్ నెంబర్ వచ్చింది. స్టార్టింగ్ 1 ప్లేస్లో ఎవడు ఉంటాడో వాడు ఈవెన్ నెంబర్, అదే మనకి ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్లో ఎవడైతే ఉన్నాడో క్యూ వస్తాడు. అయితే 10 రోజులు పట్టింది. 10 రోజులు ఇద్దరు చేయడానికి 10 రోజులు పట్టింది. అంటే 34 వరకు మనకి ఎవడు చేశాడు, పీ చేశాడు, ఈవెన్ నెంబరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన పనికి 10 రోజులు పట్టింది. అయితే 10 రోజులు పట్టింది అన్నమాట 35 వర్క్ చేయడానికి. కానీ మనకు కావాల్సింది ఎంత, 36. అంటే ఇంకెంత మిగిలిపోయింది, 1 మిగిలిపోయింది. 1 మిగిలిపోయింది. ఆ ఒక పని కూడా ఎవడు చేస్తాడు, క్యూ చేస్తాడనమాట. ఎవడు చేస్తాడు, క్యూ చేస్తాడు. మరి పీ 3 వంతుల్లో ఎన్ని భాగం చేశాడు, 1 చేశాడు. వాడి దగ్గర ఉన్నదంతా 3. సో ఆన్సర్ ఈజ్ 10 1/3 అన్నమాట. సో ఈ విధంగా మనం చిన్న ప్రాక్టీస్ ఉంటే వీటిని గట్టి చేసేయచ్చు ప్రాబ్లమ్స్ని. ఓకేనా. సో ఇలాంటి కొన్ని సమ్స్ అడుగుతూ ఉంటారండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే, సో డైరెక్ట్గా మీరు చేసేయచ్చు. ఇక్కడ 3 9s అవుతుంది, ఇది 0 అవుతుంది. 9 + 1 అంటే 10 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఎక్స్ అండ్ వై ఆర్ 2 alloys ఆఫ్ గోల్డ్ అండ్ ప్లాటినం ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ద మెటల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:2 5:7 అంట. అంటే గోల్డ్ ప్లాటినం ఉన్నాయంట. అవి మనకి 2 రేషియోలో ఇచ్చారు. అంటే ఒక ఎక్స్ రేషియోలో మనకి ఏంటంటే 5:2 అని, అలాగే ఇంకొక మిక్సింగ్ చేసినప్పుడు 5:7 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే వాడు ఏమంటున్నాడు, ఇఫ్ యూ మెల్ట్ ఈక్వల్ క్వాంటిటీస్. అంటే ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఏం లేదు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి 2 ఉంది, అంతేనా. 2 ఉంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. అలా కాదనుకున్నా, పోనీ ఇలా కాదు, ఇలా చేయకూడదు అనుకున్నా, ఇప్పుడు మీరు మొత్తం కలిపేసైనా సరే ఈ 2 కలిపితే 7 ఉన్నది. ఈ 2 కలిపితే ఎంత ఉంది, 12 ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 12 దీంతో మల్టిప్లై చేయండి, 7ని దీంతో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది అప్పుడు, 12 5s 60 కదా అవుతుంది. అప్పుడు 12 2s ఎంత అవుతుంది, 24 అవుతుంది. అలాగే 7 5s 35, ఇంకా 7 7s 49. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 2 ఈక్వల్ అయిపోయినట్లే కదా. 60 + 24 అంటే 84, 35 + 49 అంటే 84. ఇప్పుడు చూడండి 2 ఈక్వల్ అయ్యాయి. అంటే ఇప్పుడు మనకి గోల్డ్ ప్లాటినం వచ్చేసరికి ఈ 2 కలిపి వచ్చేది మనకి జెడ్ అంటున్నాడు. 60 + 35 అంత 95, 24 40 60 69, 69 అంటే 73. సో దిస్ ఈజ్ అవర్ వాల్యూ. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఎక్స్ప్రెస్ సైన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ టీటా వేర్ టీటా ఈజ్ అనే ఎక్యూట్ యాంగిల్. సో సైన్ టీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ టీటా కింద రాసుకోమంటున్నాడు. యాక్చువల్గా
ఇది మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాట్ టీటాకి రిలేషను అలాగే సైన్ టీటాకి ఐడెంటిటీస్ మనకు తెలిసినట్లయితే అంటే ఏం లేదండి. ఇప్పుడు సైన్ టీటా అంటే నాకు మైండ్లోకి వచ్చేది ఏంటి, సైన్ టీటా అంటే 1 కొసికన్ టీటా అని నేను రాసుకోవచ్చు. మరి కొసికన్ టీటా మైండ్లోకి రాగానే నాకు వచ్చేది ఏంటి మైండ్లోకి, కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది అటు వెళ్తే ఏమవుతుంది, కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ ఈక్వల్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఇలా రాసుకోవచ్చు కదా నేను. ఓకే రాసుకున్నాను. ఇప్పుడు స్క్వేర్ అటు వెళ్తే రూట్ అయిపోతుంది. అంటే కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు కొసికెన్ టీటాని నేను ఏమని రాసుకోవచ్చు, 1/sin టీటా అని రాసుకోవచ్చు. సైన్ టీటాని ఎలా రాసుకోవచ్చు, 1/కొసికెన్ టీటా. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇప్పుడు కొసికెన్ టీటా ప్లేస్లో నేను ఈ వాల్యూ రాయొచ్చు కదా. అప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు నాకు 1/కొసికెన్ టీటా అంటే ఇది ఏమవుతుంది, సైన్ టీటా ఈక్వల్ టు 1/√1 అంతేనా. ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ అటు వెళ్తే ప్లస్ కదా వస్తుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐడెంటిటీస్ ఇలాంటివన్నీ బాగా తెలియాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీ అండి. వాడు ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడల్లా మీరు ఈజీగా చేయొచ్చు. ఒక ట్రయాంగిల్ ఉందంట, ఓకే, ఒక ట్రయాంగిల్ ఉందంట. సో అయితే యాంగిల్ ఏ 40 డిగ్రీస్ అంట, యాంగిల్ బి వచ్చేసరికి 70 డిగ్రీస్ అంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టోటల్ ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ వస్తుంది ఎప్పుడైనా సరే, ఇన్సైడ్ అయినా మనకి ఇలాగా, ఓకే. సో అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అని అంటున్నాడు ఏ దగ్గర. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హాఫ్ ఇలా ఉంది అంటే ఇది టోటల్ 180 డిగ్రీస్ ఉంటుంది, ఓకే. ఇక్కడ ఆల్రెడీ 40 డిగ్రీస్ ఉంది. సో మనకి ఇంకా ఇది అవసరం లేదు, ఇది కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు అంత కావాలంటే 70 + 40 110 అంటే ఇది ఒక 70 డిగ్రీస్ వస్తుంది. ఇది అవసరం లేదు మనకి. వాడు ఎక్స్టీరియర్ యాంగిల్ అడిగాడు ఇక్కడ ఏ అంటే ఇది 40 డిగ్రీస్ అంటే 180లో నుంచి 40 తీసి అంటే ఎంత ఉంటుంది, 140 ఉంటుంది, ఓకే. సో ఇది 140 డిగ్రీస్ మాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాడు ఎక్స్టీరియర్ యాంగిల్ అడిగాడు. ఎక్స్టీరియర్ అంటే బయట మాట, ట్రయాంగిల్కి బయట ఉన్న యాంగిల్ని అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టోటల్గా చూస్తే 180 డిగ్రీస్ ఉండాలన్నమాట, ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ax² + x + b = 0 అంటున్నాడు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో జనరల్ ఫామ్ మనకి ఎలా ఉంటుందంటే ax² + x + b అంటే bx అంటే మనకి యాక్చువల్గా b ప్లేస్లో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు అంటే b 1 అవుతుంది. సో మనకి జనరల్ ఫార్ములా ఉంటుంది ఏంటి, -b ± √b² - 4ac × 4ac/2a మాట. ఇది జనరల్ ఫార్ములా. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనిపెట్టాలంటే మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఆప్షన్స్ పరంగా మనం చూసినట్లయితే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ రూట్స్ రియల్ రూట్స్ ఈక్వల్ ఫర్ అంటే రూట్స్కి సంబంధించి ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ అయితే b² - 4ac అనేది = 0 చేస్తాం. అది ఒకవేళ b² - 4ac > 0 అనుకోండి, దీన్ని అన్ఈక్వల్ రూట్స్ అంటారు. అన్ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ అంటారు. ఈక్వల్ టు ఉందనుకోండి, దాన్ని ఫర్ ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ అంటారు. దీన్ని అన్ఈక్వల్ రియల్ రూట్స్ అంటారు. అది ఒకవేళ b² - 4ac అనేది <0 అండి అనుకోండి, అది ఇమాజినరీ రూట్స్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే సింపుల్గా మనం కాన్సెప్ట్ని ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ b వాల్యూ 1, అలాగే ఏ వాల్యూ a అని ఇచ్చాడు, c వాల్యూ b అని ఇచ్చాడు. సింపుల్ అండి. b² మనకి -4ac = 0 కదా, -4ac = 0. ఇప్పుడు b² ఏమవుతుంది, b² ఏమవుతుంది, 4ac కదా అవుతుంది, 4ac. b² అంటే ఎంత, 1. సో 1 = a అంటే a, c అంటే b, 4ab. సో ab = ఎంత అవుతుందండి, 1/4. సో అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి ఇక్కడ. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 430 అండ్ దేర్ HCF ఈజ్ 43, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ పేర్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఆప్షన్ ద్వారా వెళ్ళడం బెటర్ అని అడిగితే. వాడు ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంట. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద
టూ నెంబర్స్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను XY అనుకుంటే X ప్లస్ Y అంట 430 అంట. ఓకేనా, ఆ నెంబర్స్ యొక్క HCF ఎంత అంటున్నాడు, 43 అంట. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ పేర్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ని కలిపితే మనకి 430 రావాలి. మీకు అర్థమైందా? ఇచ్చిన ఆప్షన్స్ని కలిపితే మనకి 430 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ప్రతి ఆప్షన్ కలపండి, మనకు 430 లాగే వస్తుంది. ఇప్పుడు 172 258 430 వస్తుంది. కానీ ఈ రెండిట్ల నెంబర్ యొక్క HCF 43 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేశారనుకోండి, ఎప్పుడైనా సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. 2 నెంబర్లు ఇచ్చాడు, 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఆ డిఫరెన్స్ని ఏదైనా నెంబర్కి మీరు తీసుకొని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని ఇక్కడ వాడు ఇచ్చేసాడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం వేస్ట్ చేయకుండా చూపిస్తాను చూడండి. 201కి 301కి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎస్ఎఫ్ అంటే మీరు ఎలా చేస్తారండి, మీరు ఎలా చేస్తారు, పెద్ద నెంబర్ని మధ్యలో తీసుకొని ఇలా చేస్తారు. పెద్ద నెంబర్ల బదులు నేను కొంచెం చిన్న నెంబర్ మనం చేసుకున్నాం అనుకో, ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, 129కి 301కి డిఫరెన్స్ ఎంత అండి, ఎంత ఉంటుంది, 100 పోతుంది, 201 ఉంటుంది. 201లో అంటే 1 తీసండి, 200లో 20 తీస్తే 80 అంటే 172 అంటే 172 ఉంటుంది. ఈ 172 తోటి చెయ్యండి 209ని. 221 సార్ 229 129 సారీ 129 1 సార్ 129. సో ఇప్పుడు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 43 వచ్చింది. 43ని 129లో చేయండి, 43 3 సార్ 129 అంతే కదా, 0 అంటే ఎస్ఎఫ్ ఈజ్ ఎంత 43. సో మనకు అనుకున్నట్లు వచ్చింది కదా, అంటే సెకండ్ పేర్ అనేది కరెక్ట్ అన్నమాట. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఆప్షన్ ద్వారా మనం చూసుకుంటే లక్కీగా ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుని కూడా చేయగలను, కానీ అది ఎలాగో రాంగ్ అని మనకు తెలుసు. అంటే మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. లేదంటే ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే ఈజీగా చెప్పొచ్చు, డిఫరెన్స్ తీసుకొని ఒక చిన్న నెంబర్ని తీసుకొని HCFని ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకే, యూక్లాయిడ్ మెథడ్ మనకు 10th క్లాస్లో చాలామంది నేర్చుకుంటారు, HCF మెథడ్. ఐ హోప్ ఈ మెథడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ 41 అంట. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఆర్ 18 అంట. లాస్ట్ 5 నెంబర్ 64 అంట. అంటే మొత్తం 6th నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. మధ్యలో ఉండే 6th నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. 11 నెంబర్లు ఉన్నాయంట. 11 నెంబర్ల ఆర్డర్లో ఒకటి అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ యావరేజ్ 41 అంట. ఎప్పుడైనా నాకు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి, టోటల్ నెంబర్స్ ఎన్నో తెలుస్తాయి. 11 ఇంటూ 41 అంటే 4 + 1 5, 4 ఇక్కడ రాసేస్తారు, 1 ఇక్కడ రాసేస్తారు. ఓకేనా, అది ట్రిక్ మాట, 11 టేబుల్ ట్రిక్ అది. ఫస్ట్ 5 నెంబర్స్ అంటున్నాడు, అంటే ఫస్ట్ 5 నెంబర్స్ ఎంత అంటే 5 నెంబర్స్ ఇంటూ 18, 2 9 18 కదా, పక్కన 0 పెట్టండి, అది 5 టేబుల్ ట్రిక్. మరి అలా ఉంటుంది మరి. సో తర్వాత లాస్ట్ 5 నెంబర్స్ 64 అంటే 2 3 6, 2 2 పక్కన 0 పెట్టండి. ఈ 2 కలిపియండి, ఈ 2 కలిపితే ఎంత 410. ఇక్కడ 451, ఇక్కడ 410, డిఫరెన్స్ ఎంత వచ్చింది 41. సో ఆన్సర్ ఈజ్ 41. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈజీ, జస్ట్ మల్టిప్లై చేసేయడమే. యావరేజ్ ఎంత ఇచ్చినా సరే, ఇప్పుడు 5గురు ఇప్పుడు 5 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 20 అన్నాడు అనుకోండి, 5 × 20 100 అని పెట్టడమే. ఓకేనా, సో అది. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే అది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్గా అనిపించవచ్చు మీకు. సో కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏంటంటే ఫస్ట్ లోపల నుంచి మనం వద్దాం, లోపల ఉన్న బ్రాకెట్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. ఇప్పుడు 144 అంటే మనకి స్క్వేర్ రూట్లో ఉంటే 12 సార్ 144, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0.12 అవుతుంది కదా. ఓకే, ప్లస్ ఇది డివైడెడ్ చేస్తే పాయింట్కి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మనకి ఎంత వస్తుందంటే 4/5 వస్తే అంటే 0.8 వస్తుంది. ఓకే, 0.8 వస్తుంది. ఓకే, 0.8 వస్తుంది. ఇది మనకి ఇది ఎంత వస్తుంది 0.9 వస్తుంది. ఓకే, సో తర్వాత ఇందులో నుంచి దీంట్లో నుంచి ఇది కలిపితే మనకి ఎంత వస్తుంది, ఈ బ్రాకెట్ని ముందు కలపాలి కదా, ఇది 0.92 వస్తుంది. ఎందుకు సార్ 92 వస్తుందంటే ఇక్కడ 0 ఉన్నట్లు, అంటే ఉన్నా లేకపోయినా ఒకటే కదా, సో అలా పెట్టుకున్నట్లు 92 వస్తుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు 0.92లో నుంచి దీన్ని మైనస్ చేయాలి, అంటే 0.90ని మైనస్ చేయాలి, అంటే 0.02. ఇప్పుడు 0.6ని మైనస్ చేయండి, 0.60లో నుంచి 0.02ని మైనస్ చేస్తే 0.58. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.